వాళ్ళు పిచ్చి కుక్కలని తెలిసిన, వాళ్ళు నీచ్ కమిన్ కుత్తేగాళ్ళు హల్వాగాళ్ళు అని తెలిసిన, చచ్చిపోతున్న సమయంలో కొంచెమైనా సాయం చేయాలని ఒక మానవత్వంతోనే భారత్ మరోసారి పాకిస్తాన్కి ఒక చిన్న సహాయం చేసి మానవత్వాన్ని చాటుకుంది. శత్రు దేశమైన పాకిస్తాన్కి భారత్ సాయం చేసింది. పాకిస్తాన్కి సంబంధించిన విమానాలు భారత గగనతలంపై ఎగిరేందుకు అన్ని రకాలుగా కంప్లీట్గా క్లోజ్ చేసిన భారత్ నిన్న ఒకసారి పర్మిషన్ ఇచ్చిందట. వరదల్లో మునిగిపోయినటువంటి శ్రీలంకకు నిత్యావసరాలు తీసుకువెళ్లేందుకు పాకిస్తాన్ కూడా ముందుకు రావడంతో రిక్వెస్ట్ చేశారట. మీ గగనతలాన్ని వాడుకుంటా మేము కూడా శ్రీలంకకి కొంత సహాయం చేస్తామనంటే సరేలే వాళ్ళు చేస్తున్న సహాయమే కదన్నట్టుగా ఒక్కసారి పర్మిషన్ ఇచ్చారు. నిన్న పాకిస్తాన్కి సంబంధించిన ఒక విమానం భారత గగనతలంపై నుంచి శ్రీలంకకు వెళ్ళింది. శ్రీలంకలో దిత్వా తుఫాను ప్రభావంతో అక్కడ ఎటువంటి అల్లకల్లోలమైన పరిస్థితులను చూసాం. సో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్కి భారత్ ఆల్రెడీ ఆపరేషన్ ఒక ప్రత్యేకమైనటువంటి సహాయార్థం చేపట్టింది. సో ఆ సహాయార్థం చేపట్టినటువంటి ఆపరేషన్లో మనం కూడా నిత్యావసర సరుకులు, తర్వాత తినడానికి మెడిసిన్స్ అండ్ ఫుడ్, ఆ తర్వాత కొన్ని క్లాత్స్ కూడా ఇస్తున్నాం. సో పాకిస్తాన్ కూడా ఇప్పుడు శ్రీలంకకు సహాయం చేయాలనుకుంటుందట. అదే నేపథ్యంలో మేము మీ గగనతలాన్ని వాడుకొని శ్రీలంకను రీచ్ అవుతాము అనే రకంగా రిక్వెస్ట్ చేయడంతో ఓకే అని చెప్పి ఆ పిచ్చి కుక్కల రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి మరోసారి మానవత్వాన్ని చాటుకుంది భారత్. అయితే పాకిస్తాన్ విజ్ఞప్తికి వెంటనే భారత్ అన్ని రకాల క్లియరెన్స్ ఇచ్చిందట. తమ విమానాలకు పర్మిషన్ ఇవ్వలేదంటూ పాకిస్తాన్ మీడియాలో వస్తున్నటువంటి వార్తల్ని కూడా భారత్ ఖండించింది. అరే వెదవల్లారా, మీకు ఇచ్చాము, వెళ్ళారు, అక్కడ సహాయం చేయడానికి అన్ని రకాలుగా మీరు కూడా ముందుకు వెళ్ళారు, సో మేము కూడా మీకు పర్మిషన్ ఇచ్చాము, మళ్ళీ వెళ్ళి తప్పుడు ప్రచారాలే. అందుకే కుక్క తోక వంకర, అది ఎంత గుండుగట్టి వదిలేసినా అది మళ్ళీ ఆ బరువున్నంతసేపే చక్కగా ఉంటుంది, కానీ ఆ తర్వాత మళ్ళీ వంకర అవ్వడం ఖాయం కదా. సో ఇప్పుడు పాకిస్తాన్ బుద్ధి కూడా కుక్క తోక లాంటిదే, కుక్క తోక వంకర. ఇటు ఆల్రెడీ పర్మిషన్ అడిగారు, పర్మిషన్ ఇచ్చాము, వాళ్ళు వెళ్ళారు, శ్రీలంకలో వాళ్ళకి సంబంధించి సహాయం చేశారు, మళ్ళీ ఆ తర్వాత అక్కడికి వెళ్ళిపోయి పాకిస్తాన్ మీడియాలో ఏం చెప్తున్నారంటే మాకు భారత్ పర్మిషన్ ఇవ్వలేదు, మాకు భారత్ పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు మళ్ళీ అక్కడ మొరబెట్టుకుంటున్నారంట, పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారట. సో దీన్ని కూడా భారత్ ఖండించింది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత పాకిస్తాన్ విమానాలకి మా గగనతలంపై నుంచి అవకాశం లేదు నిజం, కానీ నిన్న శ్రీలంకకి మీరు వెళ్ళి సహాయం చేస్తామంటే మీకు పర్మిషన్ ఇచ్చాం, శ్రీలంకకి మీరు వెళ్ళడానికి మా గగనతలంని ఉపయోగించుకోవడం కోసం అన్ని రకాల అనుమతులు ఇచ్చాం, మళ్ళీ వెళ్ళి తప్పుడు ప్రచారాలు చేస్తారా అంటూ కూడా కొంత ఆగ్రహం వెలగక్కింది భారత్. సో ప్రస్తుతం ఆ పిచ్చి కుక్కల వ్యాఖ్యల్ని కూడా భారత్ మళ్ళీ కొట్టిపారేసింది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన బహుశా ఏప్రిల్ 22, సో ఆ రోజు జరిగినటువంటి ఘటనలో ఎంతటి స్థాయిలో మన భారతీయులు వీరమరణం పొందారో చూసాం. వారంతా కూడా ఉగ్రవాదుల యొక్క తూటాలకు బలైపోయిన వారు. ఉగ్రవాదులకు ఎదురుగా నిలబడి వాళ్ళు చెప్పేటువంటి మాటల్ని వినని, అంటే వాళ్ళు ఒక మతపరమైనటువంటి ఒక స్లోగన్ ఇచ్చారు, లేకపోతే మీరు ఏంటి అని అడిగారు, ఇవన్నీ రకరకాలుగా అక్కడ ఉన్నటువంటి లైవ్ సాక్షులు చెప్తున్నారు కాబట్టి వాళ్ళ మాటలకి తలగ్గకుండా నిటారుగా నిలబడ్డందుకు భారతీయులని వాళ్ళు అంతమొందించి వాళ్ళు ఎంతటి దమనకాండ సృష్టించారో మనం చూసాం. సో ఆ తర్వాత జరిగింది ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ ద్వారా మే 7 ఎటువంటి ఒక ఇండిజినియస్ వెపన్స్తో భారత్ పాకిస్తాన్ని అట్టుడికిచ్చిందో కూడా చూసాం. పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రర్ క్యాంప్స్ని కుప్పకూల్చాం. 9 టెర్రర్ క్యాంప్స్ 9 ఉగ్రమూకలని మొత్తాన్ని కూడా నిలమట్టం చేశాం. ఆ తర్వాత మరుసటి రోజున మళ్ళీ 13 ఎయిర్ బేసెస్ని, దాంట్లో కీలకమైన ఎయిర్ బేస్ నూర్ఖాన్ ఎయిర్ బేస్ని కూడా కుప్పగూల్ చేశాం. సుమారుగా 2-3 రోజుల పాటుగా జరిగినటువంటి యుద్ధంలో పాకిస్తాన్ మొత్తం కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. పాకిస్తాన్ ఏం చేయలేక దద్దమ్మలాగా, చవటలాగా, ఒక హల్వాలాగా, నీచ్ కమిన్ కుత్తేలాగా మూలకు ముడుచుకునే కూర్చునే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత వీళ్ళకి కొంత బలుపు వచ్చింది. ఏంటోనంటే ట్రంప్ ఏదో మేమే యుద్ధాన్ని ఆపాలని చెప్పడంతో కొంత బలుపు వచ్చింది. ఆ తర్వాత ట్రంప్ వచ్చి పాకిస్తాన్ దేశస్తులని పవర్ఫుల్ పొలిటీషియన్స్ అనడంతో కొంత బలుపు వచ్చింది. ఇలా బలుపు పెరుగుతూ వెళ్ళిపోయి ఆ వాపును చూసి బలుపు అనుకొని మళ్ళీ భారత్పై అవాకులు చవాకులు పేల్చడం మొదలుపెట్టారు. సో దీంతో ముందుగానే ఈ పహల్గామ్ ఉగ్రదాడి ఘటన 22 ఏప్రిల్న జరిగితే 23వ తేదీన ఎగ్జాక్ట్గా ఆ పాకిస్తాన్కి వెళ్ళేటువంటి సింధు జలాలను మొత్తం నిలిపేశారు. ఒక్క చుక్క నీటిని కూడా కిందికి వదలకుండా నిలిపేశారు. సో ఆ నీళ్ళతోని పాకిస్తాన్ ఇప్పటికీ అట్టుడికిపోతోంది. సరే పిచ్చి కుక్కలు వదిలేద్దామని అనుకున్నా కూడా ఇంకా అవాకులు చవాకులు పేల్చడంతో ఏకంగా భారతీయుల రక్తాన్ని దాంట్లో ఏర్లై పారిస్తామన్నాడు బిలావల్ భుట్టో అనేటువంటి అక్కడ దుర్మార్గుడు. బిలావల్ భుట్టో అని చెప్పి అక్కడ మాజీ ప్రధాని కొడుకు వాడొకడు మేము ఏకంగా భారతీయుల రక్తాన్ని సింధు జలాల్లో పారిస్తామన్నాడు. ఆ నీచ్ కమిన్ కుత్తేగాడు మరి ఆ రోజు ఎడబోయింది ఆపరేషన్ సింధూర్లో వాడు ఎక్కడ కనిపించలేదే, ఎందుకు వచ్చి యుద్ధంలో పోరాడలేదు.
అడ్డుగా నిలబడలేదు నీ దగ్గర మిసైల్స్ వస్తూ ఉంటే, లేదా భారత్పై నీవు చేసేటువంటి అవాకులు చెవాకులు ఎందుకో బయటకు వచ్చి మాట్లాడలేదు ఆ రోజేమో నంగనాచి నక్కలాగా మూలిగే నక్కలాగా అక్కడ కూర్చుని సైలెంట్గా ఏడుస్తూ ఉన్నావు, కానీ బయటికి కనీసం నీ 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 ప్రజెంటేషన్ లేదు, నీ రిప్రజెంటేషన్ లేదు ఆ యుద్ధం జరిగిన రోజులు. ఆ తర్వాత మళ్ళీ అవాకులు చెవాకులు పేల్చడం మొదలుపెట్టారు. సో ఏదేమైనా భారత గగనంతలపై నుంచి ఈ హల్వాగాళ్ళు మన పైనుంచి ఎగరడంతో మనకు కొంత ఇబ్బంది అని గమనించిన మన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అండ్ అటు సివిల్ ఏవియేషన్ అధికారులు మొత్తంగా ఒక డిసిషన్కి వచ్చింది ఏంటంటే మన భారతదేశంలో ఆ విమానాలు ఇక ఎగరడానికి వీల్లేదు. సో దీంతో వాళ్ళకి ఏమైపోయిందంటే వాళ్ళకి ఎక్కువగా బంగ్లాదేశ్కి తర్వాత చైనాకి ఇటువంటి విధంగా కొన్ని విమానాలు నడుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందనంటే మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఆఫ్ఘనిస్తాన్ గగనతలంపైనికి పాకిస్తాన్ విమానాలు ఎగరడానికి వీల్లేదు, వాళ్ళు పేల్చేస్తారు. ఇటు ఇండియా పైకి రావడానికి పర్మిషన్ లేదు, ఎక్కువ తక్కువ చేస్తే మనం కూడా తోకగా తెరిచే అవకాశం ఉంది. సో వాళ్ళకి చైనా వెళ్ళాలన్నా బంగ్లాదేశ్ వెళ్ళాలన్నా ఇంకా ఇటువైపుగా మయన్మార్ లేకపోతే నేపాల్ ఈ దేశాలకు ఎటువైపుగా వెళ్ళాలన్నా కూడా వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే చాలా దూరాన్ని ఎంచుకోవాలి. చాలా దూరాన్ని ఎంచుకోవడం దీంతో టైం కన్జ్యూమింగ్ ఎక్కువ, ఆ తర్వాత కాస్ట్ ఆఫ్ టికెట్ రేట్స్ కూడా ఎక్కువ. సో ఇలా చాలా రకాలుగా పాకిస్తాన్ ఇబ్బంది పడుతూనే ఉంది. కానీ మొన్న దిత్వా తుఫాన్ ప్రభావంతో శ్రీలంకలో జరిగినటువంటి ఆ వర్షాల ప్రభావంతో కొంత శ్రీలంక అతలాకుతలం అయిపోయింది. దానికి సహాయార్థం భారత్ కూడా ఒక ప్రత్యేకమైన ఆపరేషన్ చేపట్టి మన భారత సైన్యాన్ని సహాయార్థం పంపించడంతో పాటుగా మనం ప్రత్యేకమైనటువంటి ఒక విమానాన్ని కార్గో విమానాన్నితో సహాయంతో మెడికల్ ఎక్విప్మెంట్స్ తర్వాత ఫుడ్ కొన్ని వాళ్ళకి కావాల్సిన క్లాతింగ్ బేసిక్ ఎమ్యూనిటీస్ని సమకూర్చే ప్రయత్నం చేశాం. సో ఈ నేపథ్యంలో భారత్ నుంచి సహాయం వెళ్ళింది శ్రీలంకకి. అయితే పాకిస్తాన్ దుర్మార్గులు కూడా మేము సైతం సహాయం చేస్తామనడంతో ఒక్కసారి కదా అని చెప్పి వాళ్ళు అడిగిన రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి భారత్ నిన్న ఒక విమానాన్ని పాకిస్తాన్కి సంబంధించిన ఒక విమానాన్ని శ్రీలంక వైపుకు వెళ్ళడానికి మన గగనతలాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం కల్పించింది. కానీ దీన్ని కూడా వక్రీకరించి దీన్ని కూడా పక్కదారి పట్టించే విధంగా దీన్ని కూడా తప్పుగా పోర్ట్రే చేసే విధంగా మళ్ళీ పాకిస్తాన్కి వెళ్ళిపోయి పాకిస్తాన్ మీడియా ఎదుట భారత్ మాకు పర్మిషన్ ఇవ్వలేదు, మేము సహాయం చేస్తాం శ్రీలంకకు, మీ గగనతలాలను వినియోగించుకుంటామన్నా కూడా మాకు పర్మిషన్ ఇవ్వలేదు అనేటువంటి మాటని తప్పుడు ప్రచారానికి మళ్ళీ తెరలేపింది ఈ షహబాజ్ షరీఫ్ గారి ప్రభుత్వం. దీంతో భారత్ కూడా ఖండించింది, అరే వెరవల్లారా మేము ఆల్రెడీ చెప్పాం, మీరు వెళ్ళారు చేసుకుని వచ్చారు, మీ సహాయాన్ని అక్కడ అందించారు వచ్చారు, మీకు పర్మిషన్ కూడా ఇచ్చాం, మళ్ళీ పిచ్చి వ్యాఖ్యలేంద్ర హల్వాగల్లారా అని చెప్పి భారత్ కూడా అగ్రెసివ్గా రియాక్ట్ అవుతోంది. భారత్ కూడా దీన్ని కొట్టిపారేసింది ఈ వ్యాఖ్యల్ని. సో ఈ వెదవల బుద్ధి అంతే. వీడి గతంలో ఖ్వాజా ఆసిఫ్ అంటాడు, వాడు అక్కడ రక్షణ మంత్రి ఏం చెప్తాడంటే మేము పాశ్చాత్య దేశాలకి సహకరించడం కోసం ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన మాట వాస్తవం అని ఒప్పుకొని, మరి ఆ పాశ్చాత్య దేశం ఏంద్రా అంటే అమెరికా తర్వాత బ్రిటిష్ లాంటి దేశాలకు మేము సహకరించాం కాబట్టి ఉగ్రవాదులు పెంచి పోషించామనేటువంటి మాటని అక్కడి మీడియా సంస్థ ద్వారా ఒప్పుకొని ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు దగ్గరవగానే లేదు పాశ్చాత్య దేశాలు లేవు, మేము ఎవరిని ఉగ్రవాదాలు సహకరించలేదు, అసలు ఉగ్రవాదమే లేదు మా దగ్గర, మేము ఉగ్రవాద దేశం చేత బాధించబడుతున్న వాళ్ళమే, ఆఫ్ఘనిస్తాన్ని ఉగ్రవాదులతో పోల్చి భారతీయులను ఉత్తర భారతదేశం సంబంధించిన జమ్మూ ప్రాంతాల్లో కూడా ఉగ్రవాదులు ఉన్నారు, అక్కడ వాళ్ళే అక్కడ యుద్ధం చేస్తారు రకంగా మాట్లాడుతూ, అంటే వాడు మాటలకు అనుగుణంగా నాలుకని మార్చగలిగినటువంటి ఒక వ్యక్తి, డబుల్ టంగడ్ పర్సన్. సో ఎక్కడ ఎటువంటి సందర్భం ఉంటే ఆ రకంగా మార్చగలుగుతాడు. కానీ మనుషులు ఎంత దుర్మార్గంగా అంటే ఒంటిపోయినటువంటి చొక్కాని మార్చంత ఈజీగా మాటలు మార్చేస్తూ ఉంటారు. కానీ ఇది ప్రజల ముందు చాలా నిజంగా సాక్షాత్కారమైంది. ఏంటి ఈ అవలగాల మాటలు అనేది అందరికీ తెలుసు, వీళ్ళు ఈ పిచ్చి మెదల మాటలు అందరికీ తెలుసు అన్నట్టుగానే భావిస్తూ ఉంటారు. సో పాకిస్తాన్లో సింధు ప్రావిన్స్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది. సింధు దేశ్ వేరుపాటువాదులు వాళ్ళ వైపు పోరాటం చేస్తున్నారు, ఇంకోవైపుగా బలూచిస్తాన్ వాళ్ళు పోరాటం చేస్తున్నారు, పైన ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కూడా ఒక వేర్పాటువాదం మొదలైంది. సో ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు దాడి చేశారని, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో 11 మంది ఆర్మీ సైన్యం మరణించారని, అక్కడ పాకిస్తాన్ ఆర్మీ మరణించారని, అంటే ప్రతి దానికి వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడంలో పాకిస్తాన్ అంత నీచ్ కమెంట్ కుత్తగాలు ఎవరు ఉండరు. వాళ్ళంతటా వాళ్ళే బలూచిస్తాన్కి సంబంధించిన వేర్పాటువాదులు వాళ్ళ పోరాటాన్ని కొనసాగిస్తూ జాఫర్ ఎక్స్ప్రెస్ని హైజాక్ చేస్తే దాని వెనుకేదో ఉగ్రమూకలు ఉన్నాయని, ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది ఆఫ్ఘనిస్తాన్ అని, దానికి సహకరించింది ఇండియా అని ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారు. అంతెందుకు ఆపరేషన్ సింధూర్ కంటే ముందు పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో కూడా పాకిస్తాన్ ఈ వెరవలు మాట్లాడిన మాట ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ భారత్ రెండు కూడా కొంత ఫ్రెండ్లీ దేశాలు, సో ఆ ఫ్రెండ్లీ దేశాల మధ్య ఒక అండర్స్టాండింగ్తోనే యుద్ధం జరిగింది, అక్కడ ఆ పహల్గామ్ దాడిలో దాడి చేసిన వారు పాకిస్తాన్ వాళ్ళు కాదు, ఉగ్రవాదులు అంతకంటే కాదు, ఆఫ్ఘనిస్తాన్ సంబంధించి తాలిబాన్లు వెళ్ళి దాడి చేశారు. అంత క్లియర్గా పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళకి సంబంధించిన మూలాలు ఉన్నాయని చెప్పి అక్కడ పట్టుబడ్డ ఉగ్రవాదులు ఎవరైతే ఫోటో రిజంబ్లెన్స్ ఉందో
వాళ్ళతో చాలా పక్కాగా అక్కడున్నటువంటి ముజాహిదీన్ సంబంధించిన సంస్థ కానివ్వండి, లేకుంటే లష్కర్ తోయిబా, తర్వాత జైషీ మహమ్మద్, హిజాబుల్ ముజాహిదీన్, ఈ సంస్థలకు సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఉన్నారని పక్కా ప్రూఫ్తో సహా భారత్ చూపించినా కూడా లేదు వాళ్ళు తాలిబాన్లు అని చెప్పి మాటని దాటవేసే ప్రయత్నం. ప్రతిదీ ఇంతే. ఇది ఒక రకంగా వీడు మనిషి అంటే కూడా నరరూప రాక్షసుడు అంటే బెటర్ ఏమో. నరరూప రాక్షసుల కంటే ఇంకా ఏదైనా కొత్త పదం లాంటిది ఉన్నా కూడా మీరు ఏమైనా సజెస్ట్ చేయండి, నేను ఆ పదాన్ని కూడా ఉపయోగిస్తా. సో పాకిస్తాన్ మళ్ళీ మనం చేసేటువంటి సహాయాన్ని కూడా చెప్పుకోలేక మళ్ళీ ప్రపంచ దేశాల ముందు మనల్ని ముద్దాయిగా చేయాలనే ప్రయత్నమే చేస్తోంది. సో ఎప్పుడు చూసినా ఈ వంకర బుద్ధి మార్చుకోలేదు పాకిస్తాన్. సో ప్రజెంట్ పాకిస్తాన్ మళ్ళీ మనం చేసిన సాయాన్ని తప్పుపట్టి మీడియాలో మరో రకమైనటువంటి ప్రపగండాకి తెరలేపింది. సో మనం సాయం చేశాం, మన గగనతలంపై నుంచి పాకిస్తాన్ విమానాన్ని ఎగరడానికి అవకాశం ఇచ్చాం, శ్రీలంకకి సహాయం చేయడానికి కూడా అవకాశం ఇచ్చాం, కానీ మళ్ళీ వెళ్ళిపోయి మాకు అవకాశం లేదు, సహాయం చేస్తానా చేయనివ్వలేదు అని చెప్పేటువంటి మాటల్ని తప్పుడు ప్రచారాలతో పాకిస్తాన్ మళ్ళీ తెరలేపింది. దీన్ని భారత్ అయితే ఖండించింది. సో భారత్ ఈ వ్యాఖ్యల్ని చాలా తప్పుగా మాట్లాడుతున్నారని చెప్పి ఖండించింది. కానీ ప్రపంచ దేశాలు చూస్తూనే ఉన్నాయి, ఎవరి సపోర్ట్తో, ఎవరి వెన్నుదన్నుతో మీరు దురహంకారంతో రెచ్చిపోతున్నారు అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఆ దురహంకారికి, మీ దుర్మార్గులకి అందరికీ ఏదో ఒక రోజు తప్పకుండా అంతకంతకు సమాధానం వచ్చేటువంటి రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. సో పాకిస్తాన్కి ఎటువంటి సమాధానం చెప్తే బాగుంటుంది? పాకిస్తాన్పై మళ్ళీ భారత్ యుద్ధం చేయాలి, పాకిస్తాన్ పైన మళ్ళీ మనం మన ఉగ్రరూపాన్ని చూపించి పాకిస్తాన్ అందం పొందించాలని మీరు కోరుకుంటున్నారా? కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.